హాయ్ హలో నమస్తే. నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టులు అయితే రావటం లేదు కానీ అఫీషియల్గా ఆంధ్రజ్యోతి పేపరు లీకుల ద్వారాగా కొన్ని అభ్యర్థుల ప్రకటనలు వాళ్ళు వార్తల రూపంలో ఇస్తున్నారు. ఇవి ఒక రకంగా తెలుగుదేశం, జనసేన అధికారికమైనటువంటి వాటికి కానీ గుర్తించాల్సి ఉంటుంది. ఆమె ఎందుకోసం అంటే 13 నియోజకవర్గాలు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలని ఆంధ్రజ్యోతి నిన్న ప్రచురించింది. 2 జనసేన, 11 తెలుగుదేశానికి సంబంధించి. వాటి మీద ఏమి ఆ 2 పార్టీల నుంచి ఏమి ఖండనలు ఏమి రాలేదు. ఒక చర్చ జరగటానికి వాళ్ళు కూడా బయటకు వదిలినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రజ్యోతిలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 9 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వాళ్ళ అభ్యర్థిత్వం ఖరారైంది. దాదాపుగా అధికారికంగా ప్రకటించడమే తరువాయి. జనసేనకు సంబంధించి అయితే మాత్రం ఏం సమాచారం లేదు అనేటువంటి విధంగా ఒక అంశాన్ని బయటికి వదిలారు. ఈ ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో కర్నూలుకు సంబంధించి టీజీ భరత్ ఇవన్నీ తెలుగుదేశం అయ్యాయి. నంద్యాలకు సంబంధించి ఎన్ఎండి ఫరూక్, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ నుంచి కోట్ల కుటుంబం నుంచి ఒకళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబం నుంచే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారుతారు, అవి ఇవి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, అవి ఇవి చర్చ జరుగుతుంది. మరి ఇక్కడైతే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా పోటీ చేయొచ్చు అనేటువంటి దాని మీద ఇచ్చారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాజీ మంత్రి, పత్తికొండ నుంచి కేఈ శ్యామ్, ఎమ్మిగనూరు నుంచి బివి జయనాగేశ్వర్ రెడ్డి, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈ పేర్లు వరకు ఖరారయ్యాయి. దాదాపుగా అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనేటువంటి విధంగా కర్నూలు, అదేవిధంగా నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీ సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మిగతా 14లో 9 ఖరారైనటువంటి పరిస్థితి. మరి అసలు జనసేనకు అక్కడ ఏమైనా ఇస్తారా లేదా జిల్లాలో వాళ్ళ బలాలను బట్టి ఉంటుంది. ఇక్కడ నందికొట్కూరుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకటస్వామి, ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు అనేటువంటి విధంగా వీళ్ళు రాశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబం చెందిన కుప్పుల లావణ్య, ఈ ఎవడ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది అనేటువంటి విధంగా కూడా వీళ్ళు దీని మీద ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా కోడుమూరుకు సంబంధించి ముగ్గురు రేసులో ఉన్నారు, ముగ్గురు పోటీ పడుతున్నారు. అక్కడ ప్రస్తుత ఇన్ఛార్జి ఆకే ప్రభాకరు, ఈయన కోట్ల వర్గానికి సన్నిహితుడు. విష్ణువర్ధన్ రెడ్డి వర్గం నుంచి దస్తగిరితో పాటుగా కిరణ్మయి అనేటువంటి మహిళ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు అనేటువంటిది వీళ్ళు సమాచారంగా ఉంది. అయితే ఎవరు టీడీపీ అధిష్టానం ఎవరికి ఫైనల్ చేస్తే ఏదైనా తెలియదు. ఆదోని సీటుకు సంబంధించి ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు కృష్ణయ్య, శ్రీకాంత్ రెడ్డి, మధిర భాస్కర్ రెడ్డి కూడా ఇక్కడ టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా కూడా ఈ 9 మందికి సంబంధించినటువంటి విషయంలో ఫైనల్ చేసిన తర్వాత ఇంకా అంటే సర్వేలు ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తీసుకొని గెలుపు ప్రధానంగా, అదేవిధంగా ఎవరికి వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటి, మిగతా రాజకీయ పార్టీలను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటి దాని మీద ఈ అంశాల మీద మొత్తం ఈ అభ్యర్థుల ఖరారు జరుగుతుంది అనేటువంటి వారిగా వాళ్ళు బహుశా మరి ఆంధ్రజ్యోతి వైపు నుంచి జిల్లాల వారీగా ఈ విధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇదేమిటి అంటే ఒక ఫీలర్ బయటకు వెళ్ళటం వల్ల అసలు ఏమన్నా వ్యతిరేకతలు ఉంటే ఏమిటి అనేటువంటి దాని మీద కొంత అవి కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా. పార్టీ ఇది ఒక వ్యూహాత్మకంగా ఇది పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. రెండో వైపు ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టుని ఎప్పటికప్పుడు ఇప్పుడు 5 లిస్టులు జాబితాలను బయటకు వదిలింది. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనేటువంటి అంశం ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు రావటం లేదనేటువంటి ఒక నిరాశ, నిస్తేజం అనేటువంటి పార్టీల్లో కూడా ఉంది. అదంతా కొంత తొలగించడానికి ఈ విధంగా ఆంధ్రజ్యోతి నుంచి ఈ విధమైనటువంటి లిస్టులని జిల్లాల వారీగా విడుదల చేసేటువంటి విధంగా కూడా కొనసాగుతున్నటువంటి విధంగా కనపడుతుంది.